అప్పనపల్లి ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఈడనే అన్నదానం పెట్టేటోళ్ళు ఆ అన్నదానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్లేట్ చూడరు ఒకసారి, మీకు నోట్లో నీళ్ళు రాపోతానని అడిగారు. ఇది ఉండే ప్రతి ఒక్క కూర కూడా ఇంకోసారి అడిగి పెట్టించుకుందాం అన్నంత కమ్మ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. నమస్తే అందరు ఎట్లా మంచిగా, మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా సంక్రాంతికి ఆంధ్రాకి వచ్చినాము. ఈడ ఏనుపల్లి అనే ఊర్లు ఉన్నాము. ఈడ అన్నోళ్ళు ఉంటారు. ఈ ఊరు నుంచి ఈ ఒడ్డు నుంచి అవతలొడ్డుకు పోతే బాలబాలాజీ స్వామి టెంపుల్ ఉంటుంది, అప్పన్నపల్లి అని చెప్పేసి. అప్పన్నపల్లి ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఈడనే అన్నదానం పెట్టేటోళ్ళు ఆ అన్నదానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అప్పుడున్న సీఎం గారు ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ఉన్నారో ఆయన తిరుపతిలో అన్నదానం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఆయన చూసింది ఇక్కడ అన్నదానంలో ఫుడ్ ఉంటుంది, అద్భుతం. ఎంత కమ్మ ఉంటుందంటే నేను 2 సంవత్సరాల కింద తిన్నా, ఇప్పటివరకు ఆ రుచిని మర్చిపోలేదు. సాంబార్ అయితే అంత మంచి సాంబార్ నేను ఏడా తినలే. అప్పుడు సంక్రాంతికి వచ్చినాం, తిన్నాము. పోయినసారి తినలేకపోయినా ఈసారి ఎట్లనైనా పోవాలి, స్వామి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ దర్శనం తర్వాత పోయి ఆ ప్రసాదాన్ని తినాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాం. ఫ్యామిలీ అందరం కలిసి పోతున్నాం. దాదాపు ఒక 20 మంది. ఎట్లా పోతాము అని అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోవాలంటే పడవ ఉంటుంది, ఆ పడవలో పోవాలి. ఒకవేళ పడవలో పోతేనేమో 5 నిమిషాలు పడుతుంది. అదే పడవ కాకుండా రోడ్డు మీద పోవాలంటే 1 గంట టైం పడుతుంది. నడురి పోయి స్వామి దర్శనం చేసుకుందాం. స్వామి ప్రత్యేకత ఏంటంటే కొబ్బరి రాసుల్లో దొరికిందంట, అంటే కొబ్బరికాయలు రాసు ఉంటుంది కదా, ఆ రాసుల్లో దొరికిందంట. నడురి ఈసారి పోయి బాలబాలాజీ స్వామి దర్శనం చేసుకుని దాని తర్వాత స్వామి ప్రసాదం తిందాం. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు తింటానా అని. రారి గోవిందా గోవిందా. అది తిరుపతిలో ఎట్లయితే కళ్యాణ కట్ట ఉంటుందో ఈడ కూడా అట్లే ఉంటుంది కళ్యాణ కట్ట. ఫస్ట్ ఓల్డ్ గుడి అంటే ఆ నుంచి తర్వాత న్యూ గుడి ఇక్కడ కట్టిరట. మస్తు మంది తెలియకేంది అంటే ఆడికి తెలిసిన వాళ్ళే పోతారు, తెలియని వాళ్ళు ఈడికి పోతారు. ఈడ చూసేసి అప్పనపల్లి ఈడ దర్శనం చేసుకొని పోతారంట. కానీ ఫస్ట్ గుడి ఉండదు అక్కడ. రాసుల్లో విగ్రహాలు దొరికి ఆలయాన్ని కట్టించింది ఆయనే, మొల్లెటి రామస్వామి గారు, ఆదిలక్ష్మి గారు. ఆ దంపతులే ఇక్కడ కట్టించి ఆ గుడి ఓల్డ్ గుడి వాళ్ళే న్యూ గుడి వాళ్ళే కట్టించారట. వెలిసింది మాత్రం అక్కడ ఉంది పాత గుడి, దాని తర్వాత ఇక్కడ కట్టిరంట. సోమవారం దర్శనం అయిపోయింది, అన్నప్రసాదం తిందామని వచ్చినాము. అయితే ఇంతకుముందు లోపల కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు, కానీ శనివారం భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి లోపల ఈ స్పెషల్ ఐటమ్స్ ఏవైనా పులిహోర కానీ, బూరే కానీ, కూర ఒకటి, పప్పు ఒకటి, పచ్చడి ఒకటి, ఇవి లోపల వేస్తున్నారు. బయటకు వస్తే బయట వైట్ రైస్, సాంబారు, మజ్జిగ బయట పెడుతున్నారు. ప్లేట్ చూడరు ఒకసారి, మీకు నోట్లో నీళ్ళు రాపోతానని అడిగారు. రుచి కూడా అంత బాగుంటుంది, ఆ క్వాలిటీ కూడా అంత బాగుంటుంది. బూరతో మొదలు పెడదాం. క్రిస్పీగా ఉంది బూరంతా. ఇట్లా అంటే మరి సౌండ్ మీకు అక్కడికి రాదు, కానీ సౌండ్ వస్తుంది. హలో, అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామి ఆలయంలో బూరే మొదటి ముద్ద మీతో పాటు నేను. ఓం నమో వెంకటేశాయ. అంత ప్రీమియం రెస్టారెంట్లో కూడా అంత మంచిగా ఆ పోలిక చెప్పొద్దు, కానీ చెప్తున్నా. ఎందుకంటే అంత క్వాలిటీగా అంత బాగా. కొంచెం దాచుకొని లాస్ట్లో తిందాం.
పులిహోర. ఇంకొంచెం అడిగి పెట్టించుకుందాం అనుకున్నా. లాస్ట్ టైం కూడా ఇంకొంచెం అడిగి పెట్టించుకున్నా. ఆ లైన్లో వచ్చే వరకు మైండ్ అంత అంటే మామిడి లేకున్నాడు వెనకాల ఏడుగు పోయింది అన్న ఆలోచనలో చూసి మర్చిపోయిన అడిగేది. చాలా కమ్మ ఉంటుంది, దైవికమైన కమ్మదనం. దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయ ముక్కలతో పచ్చడి పెడతారు. అప్పుడు లాస్ట్ టైం కూడా ఇదే ఉన్నది, ఇప్పుడు ఇదే. ఇది ఉండే ప్రతి ఒక్క కూర కూడా ఇంకోసారి అడిగి పెట్టించుకుందాం అన్నంత కమ్మ ఉంటుంది. వంకాయ ఆలుగడ్డ నేను చెప్పడం కాదు కానీ వీడికి వచ్చి తిన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్లలో రాయరు ఎట్లుంటుంది కమ్మదానం అని. 1977లో 49 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతుంది. పొద్దుగా 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదం పెడతానే ఉంటారంట. ఎట్లుంది? నోరుతో చెప్పు. కమ్మ ఉందా? అన్నం తిన్నావా? తింటావా? అన్న కొడుకు ట్విన్స్ ఇద్దరు. ఆయుష్గాను విలుపు, ఆయుష్గాను తీసుకురాపు. పోయి అన్నం పెట్టించుకొని వద్దాము. వచ్చిందా? ట్విన్స్ ఇద్దరు. చెప్పు బాయ్ అను. అయితే ఇందాక నేను తప్పు చెప్పిన. ఏంటంటే పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకేనంట, 11 కాదు. దోసకాయ పప్పు. తప్పు చేసిన. ఆ పచ్చడి పప్పులో కలుపుకొని తినాలి. పప్పు కొంచెం సప్ప ఉంది. ఆ ప్లేట్లో ఉంది, కొంచెం వేయించుకుంటా. పచ్చడి కొంచెం ఇందులో పచ్చడి ఉందా? చాలు. ప్రాప్తున్నోడికి అన్నీ దొరుకుతాయి. ఇది కాంబినేషన్. ఇప్పుడు పోయి సాంబార్ వేయించుకొని వస్తాను. నాకు ఇష్టమైన సాంబారు 2 సంవత్సరాల కింద తిన్నా. ఇప్పటికి అట్లే ఉందో లేదో చూద్దాం. కొంచెం అనవసరంగా అడిగినట్టున్నా ఇండియా మ్యాప్ వేసిండు. సేమ్ ఉంది, సేమ్ ఉంది, సేమ్. ఎంత బాగుంటుందో సాంబార్. ఈడ బూరతో మొదలు పెడతాం, సాంబార్తో ముగియాలంటే ముగించుకోవచ్చు, లేదంటే మజ్జిగ కూడా ఉంటుంది. చలో ఇంకా ప్రశాంతంగా ఉంటాం అలా. బాయ్.